వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్. నేను శ్వేత. ముందుగా హెడ్లైన్. ఢిల్లీలో నీటి సంక్షోభంపై నిరాహార దీక్ష చేస్తోన్న మంత్రి అతిషి ఆరోగ్యం రాత్రి క్షీణించింది. దీంతో అతిషిని అర్ధరాత్రి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ హాస్పిటల్ కు తరలించారు. అతిషి రక్తంలో షుగర్ లెవెల్ పడిపోతుందని వైద్యులు తెలిపారు. 4 రోజుల తర్వాత అతిషి 2.2 కిలోల బరువు తగ్గారు. ఆసుపత్రిలో చేర్పించాలని వైద్యులు సూచించారు. సోమవారం లోక్ నాయక్ ఆసుపత్రి వైద్యులు అతిషి ఆరోగ్యాన్ని పరిశీలించారు. పరీక్షల అనంతరం మంత్రి బరువు తగ్గుతున్నట్లుగా వైద్యులు తెలిపారు. తన పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రిలో చేర్చాలని కోరినప్పటికీ మంత్రి నిరాహార దీక్ష విరమించేందుకు నిరాకరించారు. ఢిల్లీ ప్రజలకు హర్యానా నుంచి సరైన నీరు అందేలా చూడాలని జూన్ 21 నుంచి జలమండలి మంత్రి అతిషి నిరాహార దీక్ష చేస్తున్నారు. జంగ్పురా భోగల్లో జలమండలి మంత్రి అతిషి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 4వ రోజు కొనసాగింది. తన ఆరోగ్యం ఎంత క్షీణించినా ఉపవాసం చేయాలనే తన సంకల్పం బలంగా ఉంటుందని అతిషి చెప్పారు. ఢిల్లీకి అదనపు నీరు వచ్చేంత వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తామన్నారు. ఢిల్లీలో నీటి కొరత ఉన్నందున తాను నిరాహార దీక్ష చేస్తున్నానని అతిషి తెలిపారు. ఢిల్లీకి సొంత నీళ్లే లేవని, ఇక్కడి నీళ్లన్నీ పక్క రాష్ట్రాల నుంచి వస్తాయని, అయితే గత 3 వారాలుగా హర్యానా ఢిల్లీకి నీళ్లు పంపడం తగ్గించిందని ఆరోపించారు. సరిపడా నీరు లేకపోవడంతో ప్రతి నీటి బొట్టు కోసం 28 లక్షల మంది ప్రజలు అల్లాడుతున్నారని తెలిపారు. ఇక ఢిల్లీలో నీటి సంక్షోభంపై నిరాహార దీక్ష చేస్తున్న మంత్రి అతిషి ఆరోగ్యం రాత్రి క్షీణించింది. ఆరోగ్యానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ అడిగి తెలుసుకుందాం. శిరీష్, ఢిల్లీలో నీటి కొరత విషయమై 2 పార్టీల మధ్య మాటల యుద్ధం అనేది కూడా నడుస్తుంది. అయితే ప్రస్తుత సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాలకు పాల్పడుతోంది. అసలు ఢిల్లీలో వాటర్ కొరత అనేది కూడా లేదు, కావాలని కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నం చేస్తోంది అని చెప్పేసి ఇటు బీజేపీ ఆరోపిస్తోంది. అయితే గత 4 రోజుల నుంచి కూడా హర్యానా ప్రభుత్వం యొక్క వైఖరిని నిరసిస్తూ ఢిల్లీ మంత్రి అతిషి అమరణ నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు. ఈ రాత్రి మా ఆరోగ్యం క్షీణించడంతో ఎల్ఎన్జేపీ హాస్పిటల్లో ఐసీయూకి ఆమెను తరలించారు. సో 4 రోజుల నుంచి కూడా ఎటువంటి ఆహారం నీరు తీసుకోవడం కారణంగా ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఢిల్లీలో వాటర్ క్రైసిస్ అనేది కూడా ఉంది, నీటి కొరత అనేది కూడా ఉంది. కాబట్టి హర్యానా నుంచి అదనపు నీటిని విడుదల చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా హర్యానా ఢిల్లీ వాటాను విడుదల చేయడం లేదని చెప్పేసి ఆరోపిస్తూ అతిషి అమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు. 4 రోజుల నుంచి కూడా ఆమె అమరణ నిరాహార దీక్ష కూర్చోవడంతో ఆమె సంబంధించి కొంత ఆరోగ్యం అనేది కూడా క్షీణించింది. బ్లడ్ ప్రెషర్, అదేవిధంగా బీపీ, షుగర్ లెవెల్స్ అనేవి కూడా చాలా వరకు కూడా పడిపోయాయి. వెయిట్ అనేది కూడా చాలా వరకు కూడా తగ్గిపోయింది. కీటోన్ లెవెల్స్ అనేవి కూడా ఎక్కువ స్థాయికి కూడా పెరిగాయి. సో ఈ నేపథ్యంలో దీర్ఘకాలంగా ఆమెకు అనారోగ్య సమస్యలు అనేవి కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. కాబట్టి హాస్పిటల్కి తరలించాలని చెప్పేసి డాక్టర్లు నిర్ణయించారు. కానీ అతిషి నిరాకరించడంతో ఆమెను బలవంతంగా పోలీస్ సెక్యూరిటీ తోటి ఎల్ఎన్జేపీ హాస్పిటల్ తరలించి ఆమె చికిత్స అనేది కూడా అందిస్తున్నారు. అయితే అందిస్తున్న తన నిరాహార దీక్ష అనేది కూడా కొనసాగుతుందని చెప్పేసి అతిషి కూడా ప్రకటిస్తోంది. ఎందుకంటే ఢిల్లీకి రావాల్సిన వాటా ఏదైతే 100 మిలియన్ గ్యాలన్స్ పర్ డే వాటా ఏదైతే ఉందో దాన్ని హర్యానా నుంచి వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా ఆమె డిమాండ్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మరి అతిషి హాస్పిటలైజేషన్ అయిన తర్వాత మరి హర్యానా ప్రభుత్వం దిగొస్తుందా లేదనేది కూడా చూడాలి. అయితే హర్యానా ప్రభుత్వం వాదన ఏంటంటే, మేము ఆల్రెడీ రిలీజ్ చేయాల్సినంత వాటర్ రిలీజ్ చేస్తున్నాం, ఎటువంటి సమస్య అనేది కూడా లేదు. అయితే కేజ్రీవాల్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు కాబట్టి ఆయనకు బెయిల్ తెప్పించేందుకు ఈ రకమైన ప్రెజర్ టాక్టిక్స్ ను ఆమ్ ఆద్మీ పార్టీ అవలంబిస్తోందని చెప్పేసి ఇటు బీజేపీ ఆరోపిస్తోంది. రైట్ శిరీష్, థ్యాంక్ యూ.
లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు రెగ్యులర్ బెయిల్ వచ్చినట్లే వచ్చి ఆవిరైపోయింది. బెయిల్ సంతోషం ఆప్ నేతలకు ఎన్నో గంటలు లేకుండా పోయింది. ఢిల్లీ కోర్టు కేజ్రీవాల్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే రౌస్ అవెన్యూ తీర్పుపై న్యాయస్థానం స్టే విధించింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలంతా నిరాశకు గురయ్యారు. బెయిల్ పిటిషన్ను హైకోర్టు పెండింగ్లో పెట్టింది. మరోవైపు హైకోర్టు నిర్ణయాన్ని కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అయితే హైకోర్టు తీర్పు వరకు వేచి ఉండాలని సూచించారు. ఇదిలా ఉంటే కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై ఈడీ వేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్పై ఈడీ హైకోర్టుకు వెళ్లడంతో దానిని ఢిల్లీ హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. దీనిపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే మధ్యంతర స్టేపై తాము జోక్యం చేసుకోబోమని హైకోర్టు తుది తీర్పు ఇచ్చిన తర్వాతే విచారిస్తామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో కేజ్రీవాల్ బెయిల్పై ఢిల్లీ హైకోర్టు ఏం తేలుస్తుందోననే దానిపై ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. నేడు రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి. తొలి రోజు లోక్సభలో 280 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయగా రెండో రోజు 264 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఒక్కో ఎంపీ ప్రమాణ స్వీకారానికి 1 నిమిషం కేటాయిస్తారు. ఇక తెలంగాణకు చెందిన ఎంపీలు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 26న స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఈ నెల 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. జూలై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు సొంత ఇలాకా కుప్పంలో పర్యటించనున్నారు. 2024 ఎన్నికల్లో గెలిచి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గానికి వెళ్తున్నారు సీఎం చంద్రబాబు. మధ్యాహ్నం 12:30 కుప్పంలోని పీఈఎస్ మెడికల్ కళాశాలలో చంద్రబాబు ల్యాండ్ అవుతారు. అనంతరం శాంతిపురం మండలం జల్లిగానిపల్లి గ్రామంలో హంద్రీనివా కాలువ పనులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు కుప్పంలోని ఎన్టీఆర్ విగ్రహం చౌరస్తాలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4:35 కుప్పం ఆర్ఎండ్బి అతిథి గృహంలో పార్టీ నేతలతో సమావేశమవుతారు. ఇక రేపు ఉదయం 10:30 ఆర్ఎండ్బి అతిథి గృహంలో కుప్పం ప్రజల నుంచి ఫిర్యాదులను సీఎం చంద్రబాబు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం నియోజకవర్గ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2:35 పీఈఎస్ వైద్య కళాశాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమవుతారు. కార్యకర్తలతో మీటింగ్ అనంతరం సాయంత్రం 4:10 పీఈఎస్ మెడికల్ కాలేజ్ నుంచి హెలికాప్టర్లో ఉండవల్లికి తిరుగు ప్రయాణం అవుతారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, రైట్ శ్వేత, ఏదైతే కుప్పం నియోజకవర్గానికి 8వసారి గెలిచిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కి 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శాసనసభ ముగిసిన వెంటనే సొంత నియోజకవర్గంలో పర్యటన పెట్టుకున్నారు. అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే అంశంగా దీన్ని తెలుగుదేశం పార్టీ చూస్తున్నారు. ఎందుకంటే స్థానికంగా కుప్పం నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు చేపట్టాలి, ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ఆ మాట ప్రకారం కుప్పం మోడల్ డెవలప్మెంట్ గా చేస్తున్నారని మాట ప్రకారం నేపథ్యంలో కుప్పం మీద చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఇవాళ రేపు కుప్పంలో 2 రోజుల పాటు చంద్రబాబు పర్యటించబోతున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12:30 కుప్పానికి చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్ రాబోతున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు భారీ బహిరంగ సభకు పాల్గొనబోతున్నారు. రేపు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం కూడా ఉంది. పూర్తిగా తెలుగుదేశం సంబంధించిన పార్టీ నాయకులతో కూడా ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆర్ఎండ్బి కిషన్స్ తో కూడా స్థానిక ప్రజల నుంచి వినతిపత్రం స్వీకరించబోతున్నారు. మనం ఓవరాల్ చూసుకుంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత ప్రత్యేకంగా కుప్పం మొదటిసారి సొంత నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. దీనికి ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లను అటు యంత్రాంగం కావచ్చు, టీడీపీ కేడర్ సంసిద్ధమైంది. చంద్రబాబు రాక కోసం తెలుగుదేశం పార్టీ నేత ఎదురుస్తారు. కుప్పం మొత్తం పసుపు మయమని చెప్పుకోవాలి. చంద్రబాబు రాక కోసం తెలుగు తమ్ముళ్ళు భారీగా ఎదురు చూస్తున్నారు. అయితే చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఐజీ స్థాయి నేతృత్వంలో జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ కావచ్చు, అలాగే నూతనంగా కలెక్టర్ స్వీకరించిన
అమిత్ కుమార్ కూడా పూర్తి స్థాయిలో ఆ పర్యవేక్షణ ఏర్పాటు చేస్తున్నారు. మరి 2 గంటల్లో చంద్రబాబు కుప్పం చేరుకోబోతున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ. ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్ మధ్య తన 2వ రోజు పర్యటన కొనసాగిస్తున్నారు. పార్టీకి సంబంధించిన అంశాలతో పాటు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతోనూ, ఇటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి పనులకు సంబంధించి కేంద్ర మంత్రులతోనూ వరుస భేటీలు నిర్వహించారు. రాష్ట్రంలో వివిధ పనులను పరిపాలన అనుమతులు ఇస్తూ కేంద్రం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఢిల్లీలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో రహదారుల విస్తరణ, ఇతర అవసరాలకు రక్షణ శాఖ భూములు 2500 ఎకరాలకు తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని విజ్ఞప్తి చేశారు. రావిరాల గ్రామంలో ఆర్సీఐ రాష్ట్ర ప్రభుత్వ భూములు వినియోగించుకుంటున్నందున రక్షణ శాఖ భూములు 2450 ఎకరాలు తమకు అప్పగించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖ భూముల పరస్పర బదిలీకి అంగీకరించాలని రక్షణ శాఖ మంత్రికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వరంగల్ నగరానికి గతంలోనే సైనిక్ స్కూల్ మంజూరు చేసినా గత రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిశారు. ఎన్నికల మూలంగా ఆర్ఆర్ఆర్ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 లేన్లుగా మార్చే పనులు కాస్త ఆలస్యమయ్యాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రతిరోజు 60,000 వాహనాలు ప్రయాణిస్తున్నాయన్నారు. ఓ సంస్థ టోల్ రోడ్డు పనులు తీసుకుని 2024 నాటికి పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికీ వారు వివిధ కారణాలు చూపించి పనులు పూర్తి చేయలేదన్నారు. ఉప్పల్ ఘట్కేసర్ ఫ్లైఓవర్ పనులు గత 4 సంవత్సరాలుగా నత్తనడకన సాగుతున్న విషయం గడ్కరీ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. వారు తక్షణమే స్పందించి కాంట్రాక్టర్ సంస్థను టెర్మినేట్ చేసి కొత్త టెండర్లు పిలిచి పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ హత్య కేసులో 4గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. మహేష్ హత్య కేసులో కీలక నిందితులు శ్రీనివాస్, ప్రవీణ్తో పాటు మృతదేహాన్ని పూడ్చేందుకు సహకరించిన జేసీబీ యజమాని నరేష్, డ్రైవర్ సోహాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న శ్రీరాములు రాజు కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ నెల 15న మహేష్ ఆఫీసులోనే హత్య జరిగినట్లుగా పోలీసులు నిర్ధారించారు. అదే రోజు రాత్రి మృతదేహాన్ని కారులో తరలించి జేసీబీ సహాయంతో డంపింగ్ యార్డ్లో పూడ్చిపెట్టారు నిందితులు. మహేష్ హత్యకు ఆస్తి వివాదమే కారణమని పోలీసుల విచారణలో తేలింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా క్రైమ్ రిపోర్టర్ అమరీందర్ అందిస్తారు. అమరీందర్. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ ఘటం మహేష్ హత్య కేసులో ఇప్పటికే కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు 4 నిందితులను పట్టుకున్నారు. మరో 2 నిందితులు ప్రస్తుతం పరారులో ఉన్నట్టుగా పోలీసులు ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. అయితే ఆ నిందితుడు సంబంధించి వాళ్ళు వైఫై ద్వారా మహేష్ వాట్సాప్ ను వాళ్ళు ఆ బంధువులతో చాట్ చేసినట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. అయితే వాట్సాప్ చాటింగ్ ఎవరు చేశారన్నది ప్రస్తుతం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే రాజకీయ కుట్రల కక్షల నేపథ్యంలోనే ఘట్టం మహేష్ ని చంపారన్న ఆరోపణలు బంధువులు చేస్తున్నారు. ఇప్పటికే తగిన న్యాయం చేయాలంటూ కూడా నిన్న నిందితుల ఇంటి వద్ద ఆందోళన చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఘట్టం మహేష్ సంబంధించి అతను డంపింగ్ యార్డ్ లో పూడ్చిపెట్టడం, ఆ తర్వాత పోలీసులు ఆ మృతదేహాన్ని బయటకు తీయడం, ఆ తర్వాత పోస్ట్ మార్టం చేసి ఏదైతే కుటుంబ సభ్యులకు కూడా మృతదేహాన్ని అప్పచెప్పారు. నిన్న రాత్రి 7:30 గంటల సమయాన అతని అంత్యక్రియలన్నీ ముగిశాయి. పూర్తి స్థాయిలో విచారణ అనేది సరిగ్గా చేయాలనేది కుటుంబ సభ్యులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలీసుల మీద చాలా అనుమానాలు ఉన్నాయి. బడా లీడర్లను వదిలేసి కావాలనే చిన్నపిల్లల్ని
పట్టుకున్నారు. వీళ్ళు అసలు నిందితులు కాదు, ఇంకా విచారణ చేస్తే దీని వెనుకున్న అసలు భాగవతం అంతా బయటపడుతుందంటూ కూడా ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే డిమాండ్ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఇతని మర్డర్ ఇష్యూకి సంబంధించి ఒకవైపు కుటుంబ సభ్యులేమో ఫ్లాట్ లోనే ఫ్లాట్ విషయంలో గతంలో చాలా సార్లు కూడా వాగ్వాదాలు జరిగాయి, లొల్లీలు జరిగాయి. కానీ ఇప్పుడు మాత్రం ఏదైతే పోలీసులు రియల్ ఎస్టేట్ ఆఫీస్ లోనే కొట్టి చంపారని ఒకవైపు చెప్తుండగా ఈ కుటుంబ సభ్యులు మాత్రం ఫ్లాట్ లోనే అతన్ని కొట్టి చంపారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ ఆఫీస్ కి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో గట్కేసర్ నిర్మానుష్య ప్రాంతంలో డంపింగ్ యార్డ్ లో పూడ్చిపెట్టారంటూ కూడా ఇటు వీళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే స్థానికంగా ఉన్న ఒక కౌన్సిలర్ పేరు కూడా ప్రస్తుతం వినబడుతుంది. వీళ్ళు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లుగా కౌన్సిలర్ మల్లేష్ కు ఇటు మృతి చెందినటువంటి హత్యకు కాబట్టినటువంటి మహేష్ కు సంబంధించి చాలా సార్లు కూడా గొడవలు తలెత్తాయి. ఈ గొడవలకు సంబంధించి కూడా గతంలో కూడా కొట్టుకున్నారంటూ కూడా ప్రస్తుతం కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం శ్రీరాములు, రాజు ఇద్దరు పరారులో ఉండగా నలుగురినైతే గట్కేసర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళు ప్రస్తుతం ఒక జేసీబీ డ్రైవర్ తో పాటు యజమాని నరేష్ కూడా శవం పూడ్చేందుకు సహకరించారు కాబట్టి వీళ్ళని కూడా నిందితులుగానే చేర్చారు. శ్రీనివాస్, ప్రవీణ్ సంబంధించి కీలక నిందితుల్ని పోలీసు అయితే ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు. మరి విచారణ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు విచారణ అలా చేస్తారా, లేకుంటే ప్రస్తుతం ఈ కేసును ఇద్దరు పరారులో ఉన్నారు కాబట్టి ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి కేసును క్లోజ్ చేస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ అమరేందర్.